ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇక్కడ మాకుండే అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడున్నా ప్రజలు చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా. బాగా లేకపోతే నేను ప్రజల పక్షానుంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి, నేను మీకు అండగా ఉంటా. మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 56 సేవల్లో 38 సేవలు రాష్ట్ర ఆవరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. 18 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కూడా చూస్తే 23 మెరుగ్గా ఉన్నాయి, 31 తక్కువగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు 16వ స్థానం. 28 జిల్లాలుంటే మన జిల్లా నంద్యాల 16వ స్థానంలో ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ఏదో శారీరక కష్టం చేయమని చెప్పడం లేదు. అన్ని కూడా టెక్నాలజీ వచ్చింది. ఫైల్ చూడడం టెక్నాలజీలో వచ్చేసింది. సేవలు అందించడం టెక్నాలజీలో పెట్టాం. కానీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య విని సానుకూలంగా పరిష్కారం చేస్తే వాళ్ళు శాశ్వతంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రమ్మంటున్నాను. డ్రింకింగ్ వాటర్ పంచాయతీరాజ్ సంపాదించి త్రాగునీరు, రోడ్లు అందరూ రండి. గ్రూప్ అంతా రావాలి. ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్లు బాగా చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 6.73% రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్ఎన్బి వీరనా? ఓకే. రెండోది పాట్ హోల్స్. పాట్ హోల్స్ కూడా మీదేనా? మీది. పాట్ హోల్స్ చేసి ఆయన, నేను ఆ రోజు చెప్పాను ప్రతి రోడ్డు గుంతలమయమైపోయింది. నేను ఆ రోజు మీకు ఇచ్చింది గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది. వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు. ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాల అమ్మాయి కూడా బాగా ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ ఆవరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు. స్టేట్ కంటే 90%లో ఉన్నావు. కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్
గ్రామీణ మహిళల కోసం డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు, 2.80 మైనస్ లో ఉన్నావు. సార్ రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ నువ్వు రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నాడని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. 3.11% గంజాయి మీద రాష్ట్రానికంటే బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఎవ్వరికి అడ్రస్ చెప్పాం, మీ పేరు కూడా చెప్పాం. ఆ గంజాయి బ్యాచ్ను మాత్రం తాట తీసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి పెద్ద సమస్య రాష్ట్రానికి. కేంద్రం కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉద్యమం చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చారు. మన రాష్ట్రం దానికి ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సో మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 months లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి క్రైమ్ చేసే మునుపు. అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్ ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు. అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 -10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకుంటే నువ్వు గట్టిగా ఉండడం లేదా, ఏంటి? సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 daysలో క్లియర్ చేయాలి సార్. డిస్టిక్ లెవెల్లో 5 daysలోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 days లోపల క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ మీద డిపార్ట్మెంట్ మీద 10% అసంతృప్తి ఎక్కువగా ఉంది రాష్ట్రానికంటే. కారణం ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. ఓకే, యూ కరెక్ట్ ఇట్. రెక్టిఫై చేసుకుంటాం సార్. మీరు స్టడీ చేసుకొని కరెక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే.